శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈరోజు 14వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటిదాకా 13 పాసురాలు అయ్యాయి. అంటే ఎంతమంది బాలికల్ని లేపాం మనం? 8 మందిని లేపాం. ఇవాళ 9, రేపటితో 10, మొత్తం 10 మంది గోప బాలికల్ని లేపేస్తాం. సరే, ఈరోజు గోప బాలిక ఏమని ప్రతిజ్ఞ చేసిందిట? మీరెవ్వరూ లేవద్దు, నేనే మీ అందరింటికి వచ్చి ముందర నేనే లేపుతాను మిమ్మల్ని అందరినీ, మీరు అలారం పెట్టుకోకపోయినా పర్వాలేదు, నేను వచ్చేసి మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పి ఆవిడ అసలు బయటికే రాలేదు. అలాంటి గోప బాలిక ఇంటికి వచ్చారనమాట. ఈవిడికేంటి, ఈవిడ ఇంట్లో చక్కగా ఒక తోట ఉంది. ఆ తోటలో బావి ఉంది. ఆ బావిలో వీళ్ళకి ప్రత్యేకంగా ఆ బావిలో కలవ పూలు, తామర పూలు ఉన్నాయట. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయో అంటూ ఆ అందాన్ని చూసి మైమరిచిపోతూ వెళ్ళడం మర్చిపోయిందిట. అంటే వీళ్ళందరినీ పిలుస్తాను అని చెప్పిన విషయాన్ని మర్చిపోయి తన్మయత్వంతో ఉన్నటువంటి గోప బాలికని ఈరోజు మేలుకొలుపుతూ ఉన్నారు ఈ పాసురంలో. అయితే గోపికలు ఈ ఒక్కొక్కరిని లేపుతూ వస్తున్నారు కదా. తమకి ఆప్తురాలు ఈవిడ, అత్యంత ప్రేమమయురాలు, ఇలాంటి ఆవిడ్ని అదేంటి మనల్ని అందరినీ లేపుతానని తనే చెప్పింది కదా, ఇంకా లేవలేదేంటి అంటూ ఆలోచిస్తున్నారు. మనం నిన్నటిదాకా ఏం చెప్పుకున్నాం? భగవంతుని యొక్క విషయాల మీద రుచి కలగాలి అంటే మనకి శ్రవణం బాగా వినాలి. ముందర విన్నదాన్ని వినేసి వదిలేయకూడదు. విన్నదాన్ని మళ్ళీ 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 జ్ఞాపకం తెచ్చుకుని గుర్తు తెచ్చుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలి. అంటే మధించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నిధిధ్యాసనము, అది చాలా ఇంపార్టెంట్. నిధిధ్యాసనం అంటే ఏంటి? మనం మెడిటేషన్ అంటాం కదా. మెడిటేషన్ ఆరంభంలో ఉన్నవాళ్ళు చేయరు. ఎప్పుడు చేస్తారు? ఆరంభంలో ఉన్నవాళ్ళు కాకుండా ఈ ఆధ్యాత్మికతలో ఉంటూ మెడిటేషన్ అనేది 3వ స్టెప్ అనమాట. అప్పుడు ఎదురుగుండగా కళ్ళు తెరిచి అయినా సరే మనం మెడిటేషన్ చేసుకోవచ్చు, కళ్ళు మూసుకుని అయినా సరే మెడిటేషన్ చేసుకోవచ్చు. కళ్ళు తెరుచుకుని ఎదురుగుండగా ఉన్నటువంటి స్వామిని మెడిటేషన్ చేయొచ్చు, కళ్ళు మూసుకుని అంతర్యామిగా మనసులో ఉన్నటువంటి స్వామిని ఉపాసన చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కళ్ళు మూసుకుని నిశ్చలంగా ఉండి హృదయంలో ఉన్నటువంటి స్వామిని ఉపాసన చేసే పద్ధతి. ఈవిడ అటువంటి ఉపాసనలో ఉందన్నమాట. అలా ఉపాసన చేసే కొద్దీ మనకి దేన్నైతే మీరు ఏ వస్తువునైతే ఉపాసన చేస్తున్నారో, దేవుడు కావచ్చు, వస్తువు కావచ్చు, జ్యోతి కావచ్చు, నిరాకారం కావచ్చు, సగుణాకారం కావచ్చు, అది మీకు సాక్షాత్కరించేస్తుంది కొన్నాళ్ళకి. అంటే భగవంతుణ్ణి ఉపాసన చేశారనుకోండి, భగవత్ సాక్షాత్కారం ఇక్కడ అయిపోతుంది. అటువంటి ఉపాసన ఈరోజు చేస్తోందన్నమాట లోపల పడుకున్నటువంటి గోపబాలిక. సరే, ఇటువంటి గోపబాలికని లేపుతున్నారు. ఈ పాసురంలో ఉన్నటువంటి గోపబాలికని లేపేటప్పుడు ఒకసారి ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు విశేషాంశాలు ఏంటో చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. உங்கள் புலை கடை தோட்டத்து வாவில் செங்கல் நீர்வாய் நெகிழிந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடியாய் செங்கோடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேல் ஒரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. వీళ్ళకి తెలిసింది కదా వీళ్ళ ఇంట్లో ఒక బావి ఉందని. వాళ్ళు అదే చెప్తున్నారు. తెల్లవారలేదంటావేంటి? నీ ఇంట్లోనే, నీ తోటలో ఉన్నటువంటి బావిలోనే తామరలు వికసించాయి, కలువలు ముడుచుకుపోయి ఉన్నాయి. అది చూసైనా సరే అది తెల్లవారిన దానికి గుర్తుగా భావించి నువ్వు బయటికి రా అని చెప్తున్నారు. అంటే తామర పూలు వికసించాయి చూడండి. వెలుగు వస్తున్న కొద్దీ తామర పూల మీద సూర్యరశ్మి పడింది అనుకోండి, అవి వికసిస్తాయి కదా. కలువలు ముడుచుకుపోతాయి. అలాగే సాయంకాలం అయ్యేసరికి కలువలు వికసిస్తాయి, తామరలు ముడుచుకుపోతాయి. వీళ్ళు తామరలు వికసిస్తున్నాయి అంటున్నారు కాబట్టి అంటే వెలుగు రావడానికి సమయం అయిపోయింది.
సూర్యోదయం అయిపోతోంది కాబట్టి వెలుగు వచ్చేస్తోంది, తామరలు వికసించాయి అంటే లేదర్రా, మీరు ఇంతమంది ఉన్నారు కదా గోపబాలికలు, మీ అందరికీ నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం చేత ప్రీతి చేత మనం చూడండి, ఆనందం వస్తే మొహం అందరి ఏంటి మొహాల వెలిగిపోతుంది అంటాం కదా, అలా వెలిగాయి మీ అందరి మొహాలు, తామర పువ్వులు లాంటి మీ మొహాలు అలా నా మీద ప్రేమతో, నా మీద ప్రీతితో నా ఇంటికి వచ్చారు కదా మీరు. ఆ ఆనందంతో నేను కనపడాలి అని చెప్పి వచ్చారుగా, ఆ ఆనందంతో మీకు మొహాలు ఇలా వెలిగాయి కాబట్టి తామరలు వికసించాయి అనుకుంటున్నారు. నేను ఎప్పుడైతే మాట్లాడలేదో మీకు కొంచెం కోపంగా ఎలా చూశారు కదా, అంటే కళ్ళు ఇలా ముడిచేశారు కదా, దాంతో నల్ల కలువలు లాంటి మీ కళ్ళు ఇలా ముడిచేయడంతో కలువలు ముకులించుకుపోయాయి అన్నారా. అది తెల్లవారిన దానికి గుర్తు కాదు, ఇంకోటి ఏదైనా చెప్పండి, అంతేగాని ఇది మాత్రం నేను ఒప్పుకోను అన్నారు. అండమే కాదు, వీళ్ళందరూ అమ్మా ఎక్కడో కాదు నీ పెరటి తోటలో, నీ అనేసరికి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎందుకని? భగవత్ సంశ్లేషణ ఆకాంక్షించే వాళ్ళు, భగవంతుని యొక్క అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడే తప్ప ఇతరములు ఏది కోరని వారు నాది నీది నా వాళ్ళు అన్న మాట వింటేట అది మృత్యువు తన మీదకి వచ్చేసినట్టుగా భయపడతారట. నేను నాది అన్న భావన ఉండదుగా, ఇదంతా పరమాత్మదే, ఈ శరీరం కూడా పరమాత్మదే, నాది అన్నదంతా పరమాత్మదే, ఇంకా నీది నాది ఏముంది ఇక్కడ? నీది అని పాయింట్అవుట్ చేసేసరికి మరి ఎప్పుడైనా ఈ పుస్తకం నీది అన్నారనుకోండి, రేపు పొద్దుటి నుంచి ఏం చేస్తారు? ఈ పుస్తకాన్ని చెంకలో పట్టు తిరుగుతారు. ఇది ఒక బంధమేనా? అంటే మిమ్మల్ని పరమాత్మ నుంచి దూరం చేసిన బంధమేనా? ఎప్పుడైతే నీ పెరటి తోట అన్నారో అమ్మో నాది కాదు, ఉలిక్కి పడింది అనమాట, అది మృత్యు మాట విన్నట్టుగా భయపడిపోయింది. ఎప్పుడైతే ఒక వస్తువు నీది అన్నారో ఆ వస్తువుతో సంఘం ఏర్పడుతుంది. సంఘం ఏర్పడితే క్రమక్రమంగా చెప్పాను కదా, గుర్రం నాడా కొంటే గుర్రాన్ని కొంటే దాని నుంచి పెద్ద సంసారం ఏర్పడుతుందని. ఇచ్చింది వస్తువు చిన్నదే కానీ సంసారం మాత్రం పెద్దదైపోతుంది. దానివల్ల ఏమైంది? క్రమక్రమంగా భగవంతునికి దూరం అయిపోతారు. అందుచేత నీ అనేసరికి ఉలిక్కి పడిపోయింది. అమ్మో నీ అంటుంది అంటే అలా అంటే ఆ మాట మృత్యు సదృశంగా భావించి వెంటనే బయటకు వచ్చేస్తుందేమో, అదేమర్రా నీ అన్నారు నాదేమీ లేదు ఇక్కడ అంతా పరమాత్మదే కదా అని అంటారేమోనని, అని అంటుందేమోనని, అబ్బా బయటకు వచ్చేస్తుందేమోనని వీళ్ళు నీ పెరటి తోట అన్నారు. నీ పెరటి తోట అనేసరికి నా మమ, మనం ఎప్పుడు కూడా నాది నేను అన్నారనుకోండి, అది చివరికి మనకి మృత్యు దాకా తీసుకెళ్ళగలదేమో కానీ భగవంతుని దాకా చేరనివ్వదు. ఎప్పుడైనా అంతే కదా, మనం ఈ సంసారంలో నాది 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 అనే కదా కొట్టుకుంటున్నాం, ఇంకెన్ని జన్మలు కొట్టుకుంటాం, ఈ జన్మకి చాలు నాదు అన్నది. ఇంక నాది కాదు ఇది, నా మమ నాది కాదు, అంతా భగవంతునిదే, ఇది భగవంతునిది, శరీరం భగవంతునిది, నేను కట్టుకున్న బట్ట భగవంతుడు ఇచ్చాడు, నేను తినే అన్నం భగవంతుడిది, మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే భగవంతుడు వచ్చాడు, మనం ఎవరింటికి వెళ్ళామంటే భగవంతుడి ఇంటికి వెళ్ళాం, ప్రతిదీ భగవంతుడిదే, నాదంటూ ఏమీ లేదు, నా మమ అని అనుకోవాలి కానీ నాది నాది అని అనుకోకూడదు. నాది అంటే మృత్యువు, నా మమ అంటే అమృతత్వము, అటువంటి అమృతత్వముని ఉపాసిస్తోంది. ఇప్పుడు నాదేమీ లేదు అంతా భగవంతునిదే, కానీ నీ మాటలో అంటే తుల్లిపడి లోపల నుంచి బయటికి వస్తుందన్న ఆశతో వీళ్ళు నీ పెరటి తోట అన్నారు. లోపల ఉన్న అమ్మాయి ఎప్పుడైతే నీ పెరటి తోట అని అంటారో తొట్టుపాటు పడింది, కానీ వీళ్ళు ఎందుకన్నారో అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకుని లేవదు. ఏంటి? ఈ గోపబాలిక అంతర్యామిని ఉపాసిస్తోంది. అంతర్యామి ఉపాసన అంటే ఎలా ఉంటుందంటే, మనకి చూడండి మనం చెప్పుకున్నాం మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రారం, అంటే షట్చక్రాలు ఉంటాయి మన శరీరంలో. షట్చక్రోపాసన చేస్తున్నటువంటి అమ్మవారు ఈవిడ ఏం చేశారు? మిగతా అన్ని చక్రాల యొక్క కేంద్రీకృతం ఒక్క అనాహత దగ్గరే పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేస్తోంది. అంటే అనాహత దగ్గర ఉపాసన చేస్తే చాలా మంచి ఉపాసన. అదే మీరు ఆజ్ఞా చక్రం దగ్గర ఉపాసన చేశారనుకోండి ఎక్కువ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ కొన్నిసార్లు మనం మెడిటేషన్ కూడా చేయలేం. వీడు మెడిటేషన్లో తీవ్రమైనటువంటి స్థాయి, మామూలు స్థాయి కాదు, తీవ్రమైనటువంటి స్థాయిలో ఉందన్నమాట. మనకి వెనకాల చూసుకుంటే వెన్నుపూసకి కింద చెప్పాను కదా, మూలాధారంలో చుట్టుకుని ఉంటుంది కుండలినీ చక్రం అని, అక్కడ యోగులు విహరిస్తూ ఉంటారట. అది గనక యాక్టివేట్ అయ్యిందా అక్కడి నుంచి ఒక్కొక్క చక్రమే యాక్టివేట్ అయిపోతుంది. అలా అన్ని చక్రాలని అనాహత దగ్గర యాక్టివేట్ చేసి అనాహతలో పరమాత్మని ఉపాసన చెయ్యాలి. అది చాలా ఉత్తమమైనటువంటి ఉపాసన. మనలో ఉన్నటువంటి ఈ నాడీ చక్రాలే తామర పువ్వులు. అవి వికసించాయి అంటే ఏంటి? అవి యాక్టివేట్ అయిపోయాయి. యాక్టివేట్ అయిపోవడం వల్ల నువ్వు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయావు.
మర్చిపోయి నీ మనసుని బుద్ధిని అన్నింటినీ కూడా అనాహత దగ్గర ఏకాగ్రం చేసావు. అది కలువలు ముకులించాయి అంటే కలువలు అంటే ఏంటి? ఇంద్రియాలు. మన ఇంద్రియాలు పనిచేయట్లేదు ఇంకా. అంటే నీకు బాహ్య ప్రపంచం ఏం తెలియదు. అంటే ఇంద్రియాల విషయాల మీద పరిగెట్టింది అంటే మనం అధోగతి పాలైపోతాం. ఈ ఇంద్రియాలు ఏం చేశాయి? ఎప్పుడైతే నువ్వు షట్చక్రాలను యాక్టివేట్ చేశావో అది నువ్వు అనాహత దగ్గర కేంద్రీకృతం చేసి అంతర్యామిని ఉపాసిస్తూ ఉన్నావో నీ ఇంద్రియాల యొక్క విషయాలు మానేసి అవి ఏ రకమైనటువంటి స్పర్శ అంటే ఏ రకమైన చలనం లేకుండా ముడుచుకుపోయి ఉన్నాయి. వాటికి ఇంకా ఎటువైపు వెళ్ళట్లేదు. మీరు బలవంతంగా తీసుకెళ్ళినా వెళ్ళవు. ఇంకా అవి విముఖత చెందేసాయి. అంటే మనం శ్రవణం చేయగా మననం చేయగా కొంతకాలానికి అలవాటైపోతుంది మనసుకి. రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేవమన్నారు. సూర్యోదయానికి ముందే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చెయ్యాలి తులసి కోట దగ్గర అని ఒక నియమం పెట్టుకొని మీకు కొన్నాళ్ళు కష్టంగా ఉంటుంది. కొన్నాళ్ళు లేవబుద్దేదు. లేస్తూనే అనిపిస్తుందంటే తొందరగా లేవాలా, కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా. అది అసుర లక్షణం. పడుకుంటే బాగుంటుంది కదా అంటే మనల్ని దేవుడి దగ్గర నుంచి వెనక్కి లాగడానికి ఒక లక్షణం లాగుతూ ఉంటుంది. అయినా సరే వెంటనే అది గుర్తెచ్చుకున్నా నాలో అసుర లక్షణం బయలుదేరుతుంది, నేను దాని మాట వినకూడదు అని గబగబా లేచి వెళ్ళిపోయి అది మీరు ఒక వారం 10 రోజులు కంటిన్యూస్గా చేశారనుకోండి, 11వ రోజు మిమ్మల్ని ఎవరు లేపక్కర్లా, మీరే ఆ సమయానికి లేచేస్తారు. ఇన్ని రోజులు గడియారం పెట్టుకుని లేచారు, అలారం పెట్టుకుని. ఇప్పుడు అలారం కూడా అక్కర్లా, మెలకు వచ్చేస్తుంది. లేచి గబగబా మీరు వెళ్ళిపోయి దీపారాధన చేసేయాలమ్మో 5:30 అయిపోయింది, బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడు కనుక చేస్తే కనుక చాలా మంచి ఫలితం వస్తుంది. అది ఒక్క కాన్సెప్ట్ మీరు చేశారంటే జీవితంలో గణనీయమైనటువంటి మార్పు వస్తుంది అనమాట. చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలా మనం ఒక అలవాటుగా చేసుకుంటే తర్వాత మనం పడుకుందామని నిద్ర పట్టదు. ఆదివారం అయినా సరే ఎవరో లేరన్నా సరే అదే టైంకి మెలకు వచ్చేస్తుంది. మనం ఎన్ని పనులున్నా ఈ సమయానికి ఇక్కడ కూడుకుంటున్నామా లేదా? ఇదివరకు ఎన్నో పనులు చేస్తాం ఈ సమయంలో, ఇప్పుడు ఆ పనులన్నీ ఎందుకు చేయట్లేదు? అలవాటు అయిపోయింది. ఇక్కడ రాకపోతే అయ్యో ఇవాళ ఏం జరుగుతోందో, ఏం చెప్తారో, ఏం కథ చెప్తారో, ఏ విశేషాంశాలు చెప్తారో, ఇంకా ఎవరి గురించి చెప్తారో, అది మనం ఎన్నిసార్లు విన్నా భగవద్గీత విసుగు పుట్టదు. రామాయణం ఎన్నిసార్లు విన్నా రామాయణం విసుగు పుడుతుందా? విసుగు పుట్టదు. తెలిసింది కదే కదా. రాముడు సీత అరణ్యాలకు వెళ్ళాడని తెలియదా? రావణాసురుడు అపహరించాడని తెలియదా? రాముడు చంపాడని తెలియదా? దాంతో పాటు మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విశేషాంశాలు చెప్తూ ఉంటారు. అందుచేత వెళ్ళకపోతే మనసు పీకుతుంది, లాగుతుంది. దానికోసమైనా మనం అక్కడ కలుస్తున్నామా లేదా? అదొక అలవాటుగా మారిపోతుంది. ఈవిడ అలా అలవాటుగా ఆ యొక్క అంతర్యామి ఉపాసన చేస్తోంది. ఈ కలువలు ముకులించుకుపోవడం అంటే ఇంద్రియాలు వాటి నుంచి మరల్చి వెనక్కి వచ్చేసాయి. బలవంతంగా తీసుకెళ్ళి సినిమాల హాల్లో కూర్చోబెట్టి అక్కడ కూడా కూర్చొని ధ్యానం చేసేస్తుంది అనమాట. అలా తయారైపోయింది ఈవిడ. అటువంటి గోప బాలికల్ని లేపుతుంది. అంటే వైరాగ్యం వచ్చింది. దేని మీద వైరాగ్యం? విషయాల మీద వైరాగ్యం, విషయోపభోగాల మీద వైరాగ్యం. ఇంకా భోగాలు అనుభవించాలని కానీ, ఆశ కానీ, చూద్దామని కానీ, ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఇవే ఉండవు. మనకి తెలియని రుచులు కాదు, మనకి తెలియని సుఖము కాదు. అలా అనుకుని ఇంద్రియాలు ఏమవుతాయి? అలా స్టేబుల్గా ఉండిపోతాయి. అప్పుడు మన మనస్సు దగ్గర కరెక్ట్గా కేంద్రీకృతం చేస్తాం అనాహత దగ్గర. ఎప్పుడైతే అనాహత ధ్యానం చేస్తూ అలవాటుగా ఉన్నామో పరమాత్మ సాక్షాత్కారం అక్కడ కలుగుతుంది. అప్పుడే కృష్ణానుభవంలో అంటే సంపూర్ణమైనటువంటి కృష్ణానుభవంలో మునిగి ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం జరిగింది అనమాట ఇక్కడ అనాహతలో. ఆ కృష్ణానుభవంతో చక్కగా కృష్ణుడితో కలిసి విహరిస్తున్నట్లుగా ఊహించుకుని ఆహా ఈ కలువలు ముకులించుకుపోయాయి, తామరలు వికసించాయి అని చెప్తూ నాకు తెలిసిందమ్మా, నీ యోగ లక్షణం మాకు తెలిసింది. నువ్వు యోగంతో అనాహత దగ్గర పరమాత్మతో విహరిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక్కదాన్ని విహరిస్తే ఎట్లాగా? నువ్వు కదా మమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి నువ్వు ఒక్కదాన్ని విహరించడం కుదరదు అంటే ఇది తెల్లవారిందానికి గుర్తు కాదర్రా, ఇంకోటి ఏదన్నా చెప్పండి. అప్పుడు అంటుంది సెంగల్ పొడుకు కూరే వెంబెల్తవత్తవర్ అంటుంది. అంటే ఎర్రని జేగురు రాళ్లతో ఆ పొడితోటి అద్దినటువంటి బట్టలు వేసుకున్నారు, కాషాయ రంగు బట్టలు. ఆ కాషాయ రంగు బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళు తెల్లని పలువరస కనిపిస్తీ అని నవ్వుకుంటూ వాళ్ళంటే మాట్లాడుతుంటే ఈ తెల్లగా కనబడుతుందంట పలువరస. అంత తెల్లటి పలువరస కనబడుతున్నటువంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు కుంచకోల పట్టుకుని వెళ్ళిపోతున్నారు దేవాలయాలకి. అది తెల్లవారిన దానికి గుర్తుగా కదా, అందుకని లే అంటారు. వీళ్ళు నిజంగా ఈ తెల్లని కుంచుకోళ్ళతోటి పట్టుకుని వెళ్తున్నారు, తెల్లని పలువరస కాషాయ వస్త్రాలు.
కాషాయం దేనికి గుర్తు? వైరాగ్యానికి గుర్తు. అంటే సామాన్యంగా వైరాగ్యవంతులు అని చెప్తున్న వాళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కాషాయ వస్త్రాలు ధరిస్తున్నారు అనుకోండి, కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళందరూ కూడా వైరాగ్యవంతులు కాదు ఇప్పటి రోజుల్లో. వాళ్ళకి ఒక నియమము, నిష్ట, ఒక పద్ధతి అన్నీ ఉంటాయి. ప్రతి కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళలో కూడా దొంగ కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, దొంగ సాధువులు కూడా ఉంటారు. కాషాయ వస్త్రాలు పేరుకే వంటుకుంటాయి కానీ వాళ్ళు చెయ్యని మీకు అందరికీ తెలిసిందే, మన నోటితో మనం చెప్పక్కర్లా. నిజంగా సన్యాసులట కాషాయ వస్త్రాలు వేసుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే మనసు విషయోపభోగాల నుంచి విరక్తిగా వెనక్కి తిరిగి వచ్చి పరమాత్మ మీద అనురక్తి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కాషాయ వస్త్రాలు వేసుకోవడానికి అర్హులు. అంటే విషయోపభోగాలు అంటే ఏవైనా కావచ్చు, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవి కావచ్చు, అలాగే మంచి షడ్రసోపేతమైనటువంటి భోజనము కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఒక ఇల్లు అంటూ ఉండదు. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళకి ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు, ఏ భోగాలు, ఏ ఆస్తులు, ఏ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమి ఉండవు. నిల్ బ్యాలెన్స్తో కట్టుబొడ్డలతో ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు భోజనం చేయాలన్నా కూడా నలుగురు ఇళ్లలోకి వెళ్ళి భిక్ష తెచ్చుకుని ఏ పూటకి ఆ పూట భోజనం చేయాలి. అది కాషాయ వస్త్రంబరులు చేసే మాట. అలాంటి కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు వెళ్తున్నారమ్మా చూడు అని చెప్తూ ఇంకా చెప్తున్నారు. వివరణ ఏంటి? మనం అనుకున్నాం కదా, కాషాయ వస్త్రాలు ఎవరు వేసుకుంటారు అంటే వైరాగ్యం, కాషాయ వస్త్రాలు తీసేస్తే అనురాగం, రాగం కాస్త వైరాగ్యం అయితేనే వేసుకుంటారు. మరి అన్నింటికి ఏంటి కారణం? అసలు మనం ఒక తిండి తింటున్నా, ఒక బయటికి వెళ్తున్నా, లేకపోతే నిశ్చలంగా కూర్చుని భగవంతుని యొక్క ఉపాసన చేసినా ఏంటి కారణం? మనస్సే కదా అన్నిటికీ ప్రధాన కారణం. నీకు బంధానికి మనస్సే కారణం, వైరాగ్యం కలగడానికి కూడా మనస్సే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ప్రతి మనిషికి కూడా మనస్సే బంధానికైనా అదే కారణము, మోక్షానికైనా అదే కారణం. ఆ మనస్సును నువ్వు నియంత్రించగలిగితే, ఆ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోగలిగితే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఎలా కలుగుతుంది? అభ్యాసైనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాల చేత నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే వైరాగ్యం అదే కలుగుతుంది. ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో నువ్వు నా సన్నిధానానికి వచ్చేస్తావు, నా మీద మనసు పెడతావు, నా మీద దృష్టి పెడతావు. అందుచేత అభ్యాస వైరాగ్యాల చేత నీకు ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. నువ్వు అభ్యాసం చేయి, వైరాగ్యం తెచ్చుకో, నీ యొక్క ఇంద్రియాలని అదుపు చేసుకో. బలవంతంగా కాదు సుమా, వాటికి అవి విముఖత కలగాలి, వాటికి అవి విముఖత కలగాలి. నువ్వు బలవంతంగా అదుపు చేసిన కొద్దీ ఇంకో 4 కోరికలు ఎక్కువ లేస్తాయి. అలా కాకుండా వాటికి అవి విముఖత కలగాలి అంటే ఏం చేయాలి? నిరంతరము భగవన్నామ సంకీర్తన, భగవన్నామ కథలు వినడం, భగవంతునికి సంబంధించిన విషయాలని పెద్దవాళ్ళ చేత వినడం, ఆచార్య ఉపదేశాలు వినడం, ఇవన్నీ చేయాలి. మరి వీళ్ళు కుంచుకోల పట్టుకుని వెళ్తున్నారు అని అంటున్నారే, కుంచుకోల దేనికి సంకేతం? కుంచుకోల తలుపు తీస్తారు కదా, గడి తీస్తారు. అవి ఏంటి గడి? అహంకార మమకారాదులు అనేటటువంటి గడి. అవి తీస్తేనే కానీ మనకి పూర్ణమైనటువంటి చంద్రోదయం అంటే పూర్ణమైనటువంటి భగవంతుని యొక్క ఆ కటాక్షం కలగదు. అవి పోవాలి కదా. అహంకారం మమకారం, అహంకారము ఉండకూడదు, వస్తువుల మీద ప్రేమ ఉండకూడదు. వస్తువు నా దగ్గర ఉంది అన్న అహంకారము తప్పే, వస్తువు మీద ఆపేక్ష అది కూడా తప్పే. ఇది నాది, అమ్మో నేను ఇవ్వను, ఇది నా పేట నేను ఇవ్వను, ఇది నా చీర ఇవ్వ, నీకు ఇవ్వడమే, ఇంకా అన్నా ఉందా, అది ప్రతిది నా 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 అనుకుంటాం కదా. ఆపేక్ష కూడా ప్రమాదమే. అలా అని చెప్పి అహంకారం ఉందా, నేను ఎవరిని అడగను, నేను ఇలాగే ఉంటాను, నాకు చాలా ఆత్మాభిమానం ఎక్కువ, అది అహంకారం. ఆత్మాభిమానం కొన్ని విషయాల్లో పనిచేస్తుంది. భగవంతుడి దగ్గర అనుకోవచ్చు, మిగతాది ఎక్కడ కూడా నేను నాది అని అనుకోకూడదు. నేను విష్ణు భక్తుణ్ణి, నేను భగవంతుడి భక్తుణ్ణి, ఆ నేను అన్న అహంకారం తప్పులేదు. నువ్వు ఎవరికి చెందిన దాని అని చెప్తున్నావు? పరమాత్మకి కదా చెందిన దాని అని చెప్తున్నావు, దానికి తప్పులేదు. అంతేగాని నాకు తెలియని విషయమే లేదు ప్రపంచంలో అని అహంకరించావా, పరమాత్మ మళ్ళీ మన అహంకారాన్ని కొట్టడానికి మళ్ళీ ఏ వామనమూర్తి అవతారంతో మన దగ్గరికి వస్తాడు గ్యారంటీగా. అందుచేత అహంకార మమకారాదులు తొలగించేది ఆచార్యుని యొక్క ఉపదేశాలు. మరి ఆచార్యుని యొక్క అలాంటి వైరాగ్యం కలిగినటువంటి ఆచార్యుని యొక్క ఉపదేశాలు ఎలా చెప్తున్నారు? వాళ్ళు తెల్లటి పలువరస కలిగి ఉన్నారు. వాళ్ళు తెల్లటి పలువరస, తెలుపు దేనికి సంకేతము? స్వచ్ఛతకి సంకేతం. వాళ్ళు నిత్యము కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటారు కాబట్టే వాళ్ళ పళ్ళు అంత తెల్లగా ఉన్నాయి. ఆహార శుద్ధో సత్వశుద్ధి. మీరు ఎంత సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే మీ మనసులో అంత సాత్వికమైనటువంటి భావాలు కలుగుతాయి. అందుచేత సాధ్యమైనంత వరకు రాజస తామస ఆహారాలను విసర్జించాలి.
వాటిని దగ్గరికి రానివ్వకూడదు. అవి తీసుకునే కొద్దీ మీలో తామస గుణాలు రాజస గుణాలు పెరిగిపోతాయి. భోగాల మీద ఆశ పెరుగుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఉప్పు కారం తినట్లేదా నేను అంటాం. ఆ ఉప్పు కారం తింటున్నావు కాబట్టి ఉప్పు కారంతో పాటు మనం ఇంకా మసాలాలు కూడా తింటాం కదా. అంటే ఆ తామసమైన ఆహారం, అది రాజసికమైనటువంటి ఆహారం. అవి తినే కొద్దీ మనలో రాజసిక తామసిక భావాలే ఉంటాయి. మీరు భగవన్నామం చెప్తూ వంట చేయండి, అది తినే వాళ్ళకి ఆ భగవన్నామంగా వంట పడుతుంది. అది సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. మీరు తామస బుద్ధితో వంట చేసి చూడండి, ఒక రోజుకు 2 రోజులు పెట్టుకోండి. 2 రోజులు మీరు ఎవరినో ఒకరు తిట్టిపోస్తూ, ఎవరో మీకు కష్టం కలిగించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దోషణాలన్నీ చేస్తూ పెట్టండి పిల్లలకి, అది అరగదు అన్నం. అలా కాకుండా భగవన్నామని చెప్తూ వంట చేయండి, అది అరిగిపోతుంది అన్నం. అదొక చిన్న ఇన్సిడెంట్ చాలు, దానికి పెద్ద ప్రమాదాలు ఏం జరగక్కర్లేదు. అలా చూడండి, ఒక సాధువు గారు ఏం చేశారంటే, ఇలా భిక్షాటన చేసుకుంటూ ఒక ఇల్లాల దగ్గర భవతి భిక్షాందేహి అంటే, అయ్యో అభ్యాగత స్వయం విష్ణు కదా, బాగానే వచ్చారు ఈయన, భోజనం పెడదాం, ఇవాళ ఏకాదశి పుణ్యం కూడా అని చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి చక్కగా వెండి కంచం వెండి గ్లాసు పెట్టి భోజనం పెట్టింది. భోజనం పెడితే పాప సాధువు గారికి అన్ని నిజమైన సాధువైన వచ్చి కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ భోజనం చేసినంతసేపు ఎంత వెండి కంచం ఎంత బాగుందో, వెండి గ్లాసు వెండి కంచం, ఈ వెండి గ్లాసు వెండి కంచం నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాడు. తిన్నాడు. వెళ్తూ గ్లాస్ కాస్త చెక్క పెట్టుకుపోయాడు. సగం దూరం వెళ్ళాక, ఏంటి నేను గ్లాసు దొంగిలించానా, అసలు నాకు ఈ బుద్ధి పుట్టడానికి కారణం ఏంటి అని మళ్ళీ వెనక్కొచ్చి ఆ మహాతల్లిని గృహలక్ష్మిని అడుగుతారు, అమ్మా నేను ఒక తప్పు పని చేశాను, మీ ఆయన ఏం పని చేస్తుంటారమ్మా అంటూ సిగ్గుపడిపోయింది. ఇంతకీ వాళ్ళ ఆయన అవినీతిపరుడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. దొంగతనంతో తెచ్చినటువంటి ఆహార పదార్థాలు అన్నమాట అవి. దాంతో ఇతనికి కూడా దొంగ బుద్ధి వచ్చేసింది. అమ్మ బాబు నేను ఇంత తప్పు వచ్చేసరి ఆహార శుద్ధో సత్వశుద్ధి అనడానికి కారణం అది. వెంటనే గ్లాస్ ఇచ్చి క్షమాపణ చెప్పి చక్క వెళ్ళిపోతాడు. అంటే అది ఆహారంలోనే ఉంటుంది. మనం తినే ఆహారం సాత్వికమైనటువంటి ఆహారం కావాలి. అలా ఉంటే మనలో కూడా సాత్వికమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అందుకే కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ఉపవాసం ఉండి ఫలానా కొన్ని పదార్థాలు తినకూడదు, ఆఖరికి ఉల్లి వెల్లుల్లి కూడా నిషిద్ధం, అవన్నీ చెప్పడానికి కారణం ఏంటి? కనీసం ఆ నెల్లాళ్ళు అయినా సాత్వికపరమైనటువంటి ఆలోచనతో ఉంటే మనలో పెరుగుతుంది సాత్వికత అని అర్థం అనమాట. మళ్ళీ ఎప్పుడైపోయాడో అయిపోతుందా, మొన్న ఎవరో అడిగారబ్బా నన్ను, ముక్కోటి ఏకాదశి మర్నాడు మాంసాహారం తినవచ్చా అడిగాడు నన్ను. నేను మర్చిపోయాను, రేపు చెప్పాలి సమాధానం. ముక్కోటి ఏకాదశి కదండి, ముక్కోటి ఏకాదశి ఉపవాసం అయిపోతుంది కదా, అంటే ఆ మర్నాడు మాంసాహారం తినకపోతే ఏమైపోతాడు, పోతాడా ఏంటి? నాకు అర్థం కాలేదు అసలు. మాంసాహారం తినవచ్చా అండి ఆ మర్నాడు అని అడిగారు. నేను సమాధానం చెప్పాలి. కింద చూడండి, నాకు కామెంట్లో ఒకటి రాశాడు అలాగా. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, అసలు ముక్కోటి ఏకాదశి ముందు రోజు అంటే ఇవాళ రాత్రి టిఫినే తినాలి, రేపంతా ఉపవాసం చేయాలి, మళ్ళీ ఎల్లుండి కూడా ఉపవాసం, ఒక ఒంటిపూట భోజనమే. అంటే ద్వాదశి వెళ్లకుండా భోజనం చేసేసి ఖచ్చితంగా ఏం చేయాలి, మళ్ళీ సాయంకాలం ఇంకేం తినకూడదు. అమ్మ నిన్నంతా ఉపవాసం చేసాం కదా, ఇవాళేమో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఆవకాయలు గీవకాయలు ఇంకా నానా రకాలు వేసేసుకు తినేసి పడుకుని నిన్నంతా ఒక రోజు ఉపవాసం చేసేసాం కదా, కడుపంతా ఎంత ఆకలితో ఉందో మనం మొత్తం అంతా లాగించకూడదు ఎవరికి లేకుండా, అది చాలా దోషం. ఇది చెప్పాలి సమాధానం, బాగానే గుర్తొచ్చింది. అలా ఆహార శుద్ధో సత్వశుద్ధి, అంతఃకరణంలో సాత్వికమైనటువంటి గుణం కావాలి అంటే ఏం చేయాలి, మనం సత్వశుద్ధి ఉండాలి, ఆహార శుద్ధి ఉండాలి. వాళ్ళు నిత్యము కూడా తెల్లగా ఉంటాయేమో పళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు మంచిగా దైవపరమైనటువంటి విషయాలే మాట్లాడుతూ వాక్కునందు నియమం కూడా ఉంది వాళ్ళకి. అంటే ఏది పడితే అది మాట్లాడరు, ఎలా పడితే అలా మాట్లాడరు. వాళ్ళు ఏదైనా మాట్లాడారు అంటే అది ఖచ్చితంగా అయి తీరిపోతుంది. అంటే కేవలం భగవంతుని యొక్క విషయాలు మాత్రమే మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడంటే ఎవరితోనైనా వాదులాడాలి అనుకోండి వాదించరు, కామ్గా ఉండిపోతారు. ఎవరితోనైనా పోట్లాడాలి అన్న పోట్లాడరు. ఒకవేళ వాళ్ళకి ఎదుటి వాళ్ళ వల్ల అపకారం కలిగినా ఇలా ఎందుకు చేశావు అని కూడా ప్రశ్నించరు. అంటే వాక్కునందు అంత నియమంగా ఉండాలి. మనం ఎక్కడ ఉంటాం, ఒక నిమిషం కూడా ఉండగా చూసుకోకుండా తన్నా అది బలవంతంగా నా మీద కొద్ది తన్నిందని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఉంటాయి, అవన్నీ తవ్వుకుని వేడి చేస్తాం మనం. ఇప్పుడు అది మానేయాలి. ఎప్పటికప్పుడు వదిలేస్తే, అంటే ఎంత మీరు నిస్సంగంగా ఉంటే అంత ముందుకెళ్తారు. అది చెప్తున్నారు. అలాంటి వాళ్ళు వెళ్తున్నారమ్మా కుంచుకోల పట్టుకుని. కాబట్టి మనం
నువ్వులే అంటే అమ్మ అంటుంది, లోపల ఉన్న అమ్మాయి, అబ్బాయి కాదు మర్చిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఆచార్య ఉపదేశాలని చెప్పాను కదా, ఈ ఆచార్యుల ఉపదేశం కూడా ఒక చిన్న ముద్ర పెట్టి చేస్తారట. ఇలా ముద్ర అంటే ఏంటో తెలుసా? ఇది సత్వ రజస్ తమో గుణాలు, ఈ మూడు కూడా సత్వ రజస్ తమో గుణాలు. ఇది జీవాత్మ, ఇది పరమాత్మ. అంటే జీవాత్మని పరమాత్మతో చేర్చేటట్టుగా వాళ్ళ ఉపదేశాలు మనకు చెప్తారట. ఎప్పుడు కూడా మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఇలా పెట్టి ధ్యానం చేస్తే అన్ని రకాలుగా క్షేమం కూడా. వేరే వేరే ముద్రలు ఉన్నా లేకపోయినా ఈ ముద్ర చాలా మంచిది. ఇది మనల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది. ఇలా ముద్ర పెట్టినటువంటి ఆచార్యులు చాలా సాత్వికమైనటువంటి బుద్ధితో వాళ్ళు అన్ని రకాల విషయాలు చెప్తూ ఉన్నారమ్మా. వాళ్ళు ఉపదేశాలు వింటే మనలో ఉన్నటువంటి అహంకారం మమకారాదులు కూడా తొలగిపోతే అలాంటి వాళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారమ్మా దేవాలయానికి. కాబట్టి నువ్వు లేచిరా అంటే ఆవిడంటుంది, లోపల ఉన్న ఆవిడ, అబ్బబ్బే తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు మేల్కొని ఆరాధన చేసుకోవడం అన్నది తెల్లవారడానికి గుర్తు కాదు. ఎందుకు కాదు? సతతం కీర్తయంత, వాళ్ళు ఎప్పుడు నిరంతరము కీర్తిస్తూనే ఉంటారుగా. వాళ్ళకి తెల్లవారిందా, అర్ధరాత్ర, మధ్యాహ్నమా, నడిరాత్ర అన్నది తేడా ఏమీ లేదు. వాళ్ళు సతతం కీర్తయంత నిత్యయుక్త ఉపాసితే, ప్రతి సర్వకాల సర్వావస్థలందునూ భగవంతుడు ఉపాసిస్తూనే ఉంటారు. వాళ్ళ నోట్లోంచి భగవన్నామం తప్ప ఇంకేమీ రాదు. వాళ్ళు పాడుకున్న దాన్ని నువ్వు లేచింది తెల్లవారిందనడానికి గుర్తుగా ఎలా చెప్తావు? వాళ్ళు నిరంతరము హరినామ సంకీర్తనే కదా చేస్తూ ఉంటారు, హరినామ సంకీర్తనే చేస్తారు కాబట్టి అది గుర్తు కాదు అని చెప్తుంది లోపల ఉన్నటువంటి వాళ్ళు. సరే, ఎంగళేమున్నం ఎలుపువారు వాయిపేసం నంగాయ్ నంగాయ్ ఓ పరిపూర్ణురాలా, ఏమమ్మా నువ్వేం చెప్పావు, ఇప్పుడేం చేస్తున్నావు? మమ్మల్ని ముందుగా లేపుతానని చెప్పి అసలు ఆ మాటే మర్చిపోయి నీ పెరడులో ఉన్నటువంటి కలువ పూలని, తామర పూలని చూసుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మతో చక్కగా సంశ్లేషణలో ఉన్నావా? అది ఎంతవరకు సమంజసం అమ్మా? ఓ పూర్ణురాలా అంటే ఎద్దేవా చేస్తున్నారు. ఓ పూర్ణురాలా, లేచి నువ్వు బయటికి రా. నువ్వు కనుక ఇప్పుడు ఇలా చేసావనుకో నిన్ను చూసి నలుగురు నేర్చుకోరు. రేపొద్దుట ఇంకొకళ్ళు ఎవరో బయలుదేరతారు, చెప్పిన మాట చేయకుండా పడుకుంటారు. యద్యదా చరతే శ్రేష్ఠ తత్తదేవే తరో భవాహ అంటారు పరమాత్మ భగవద్గీతలో. శ్రేష్ఠులు దేనినైతే ఆచరిస్తారో ఇతరులు కూడా వారిని అనుసరిస్తారు. శ్రేష్ఠులు దేనిని ఆచరింపరో అది కారణంగా పెట్టుకుని ఇతరులు కూడా దాన్ని మానేస్తారు. కాబట్టి నువ్వు ఇలా చేసావనుకో రేపొద్దుట ఇంకొకళ్ళు బయలుదేరతారమ్మా. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. కాబట్టి ఒకసారి లేచిరా అంటూ చెప్తూ, ఓ పూర్ణురాలా, స్త్రీకి పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? భర్తతో మాత్రమే కలిసి ఉంటే కాదు, పిల్లలు కూడా ఉండాలి. భర్త పిల్లలు ఉంటేనే ఆ స్త్రీకి పూర్ణత్వం కదా. నిన్ను పూర్ణురాలా అని పిలుస్తున్నారంటే ఏంటి అర్థం? మమ్మల్ని కూడా నీతో చేర్చుకో, అప్పుడే కదా నీ పూర్ణత్వానికి శోభ అంటూ, ఎలుందిరాయ్ లేచిరా, మా యొక్క కొరతను తీర్చు, నానాదాయ్ నా ఒడియాయ్, సిగ్గులేని దానా లేచిరా, మాట నేర్పగలదానా లేచిరా అంటున్నారు. సిగ్గులేని దానా అంటే భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు మనం సిగ్గుపడకూడదు. సిగ్గు లేకపోవడం అంటే ఏంటి? మరి ద్రౌపది సిగ్గుపడితే ద్రౌపదిని ఎవరు రక్షిస్తారు? ఆ రోజు దుశ్శాసనుడు ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహారాలను లాగేస్తూ ఉన్నాడు. ఆవిడ సిగ్గుపడి రెండు చేతులు ఇలా పట్టుకుంది అనుకోండి, శరణాగతి చేసినట్టు ఎలా అవుతుంది? వదిలేసింది మొత్తం అంతా. ఏం అక్కడ ఏం జరుగుతుందో అనవసరం. తన మనసుని బుద్ధిని ఏకీకృతం చేసి ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి కృష్ణ పరమాత్మ మీదకి భారం వేసేసింది. వెంటనే ఆమె మానం కాపాడబడిందా లేదా? ఆ రోజు ద్రౌపదీదేవి సిగ్గుపడితే, ఆ రోజు ద్రౌపదీదేవి ఎలా సిగ్గు లేకుండా ఉందో నువ్వు కూడా అంతటి దానివి. అంటే నీ యొక్క ప్రతీదీ పరమాత్మకి అర్పించేసావు కాబట్టి. అంతేగాని సిగ్గులేందని అంటే మనం తిట్టేసిందని మనం ఫీల్ అయిపోకూడదు. ఇక్కడ చూడండి ఎంత అర్థం చెప్పిందో అమ్మవారు. సిగ్గు లేకపోవడం అంటే మనం సిగ్గు పడకూడదు. మనం కనీసం పరమాత్మకి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేసుకోవడానికి కూడా సిగ్గే. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, పెద్ద ఈవిడికే పెద్ద భక్తి ఉన్నట్టు చూడండి ఎలా దండం పెడుతుందో అంటారేమో అని భయం. ఎందుకు భయపడాలి? మనం పెట్టేది భగవంతుడికేగా. అనుకుంటే అనుకోని, ఏదన్నా అనుకొని మనం ఉన్నది భగవత్ సన్నిధానంలో భగవంతునికి నమస్కారం చేస్తున్నాం, ముందు భగవంతుని దగ్గర ఉన్నాం, ఇంకెందుకు భయం అని మనం. అందుకే చూడండి, మనం దేవాలయానికి వచ్చినప్పుడు ఆ పొరిగం వచ్చిందా, ఈ ఇరుగం వచ్చిందా, ఆ అమ్మాయి ఏ బట్టలు వేసుకుంది, ఈ చీర ఏ నగలు కట్టుకుంది, ఇవన్నీ మానేయాలి. మానేసి సంపూర్ణంగా పరమాత్మ మీద దృష్టి పెట్టాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారో మనకి రాదు. ఇంకా పరమాత్మకి అలంకారం ఎంత బాగా చేశారో,
ఎంత బాగున్నాడో పరమాత్మ ఇవాళ. రాములు వారు అబ్బా సీతమ్మ చీర ఎంత బాగుందో, సీతమ్మ చూడండి ఎంత సిగ్గుపడుతూ చక్కగా నవ్వు చూడండి, పెదాల మీద నవ్వు ఎంత బాగా కనబడుతుందో, యద్భావం తద్భవతి, నువ్వు ఎలా భావిస్తే అలాగే కనబడతాడు పరమాత్మ. ఆ భావన అన్నది ఎక్కడుంది? మనలోనే ఉంది. కాబట్టి అంటే అమ్మ లేచిరా సిగ్గులేనిదానా, మాట నేర్పరగలదానా నువ్వురా అంటే, ఈ ఇంకొక మాట కూడా ఏమంటారు, ఆవిడ అనుకుంటుందిట, అయ్యో నేను కదా చెప్పాను వాళ్ళని, ముందుండి నడిపిస్తానని చెప్పాను, నేనే వెళ్ళి లేపుతానని చెప్పాను, అలా ఏం లేపకుండా చేయకుండా ఉంటే చేయనందుకు సిగ్గుపడిపోయి ఉన్నావా? అలా సిగ్గుపడకమ్మా, నువ్వు సిగ్గులేని దానివి కదా. అంటే నువ్వు నీది అన్న వస్తువు ఏదీ లేదు, నువ్వంతా కూడా భగవత్పరం చేసేసా కాబట్టి అంతా కూడా శ్రీకృష్ణుడే రక్షకుడు అని చెప్పి నమ్మిన దానివి, ద్రౌపదీదేవి ఎలాగైతే నమ్మిందో నువ్వు కూడా అలాగే నమ్మావు కాబట్టి అని అర్థం వచ్చేలాగా చెప్పిందనమాట. కాబట్టి మనం పరమాత్మ సన్నిధానానికి వెళ్ళినప్పుడు సిగ్గు విడవాలి. సిగ్గు విడిచి కనుక పరమాత్మకి సర్వస్వ శరణాగతి చేస్తే ఖచ్చితంగా పరమాత్మ మన యొక్క కష్టాలని నష్టాలని మనం అడగకుండానే తీర్చేస్తాడు. మనం అడగక్కర్లా పరమాత్మని ఇంకా, ఎందుకంటే మనం సర్వస్వ అంతా నువ్వే చూసుకో అంటున్నాం కదా. ఒక అప్లికేషన్ పెట్టాం, వేసాం, అప్లికేషన్ చూసాడా లేదా, తీసాడా లేదా, టిక్ పెట్టాడా లేదా, మన లోన్ శాంక్షన్ అయిందా లేదా అన్ని మనం చూస్తామా? బ్యాంక్ మేనేజర్ని నమ్మి ఒక కాగితం అక్కడ ఇచ్చేసామంటే అది ఇవాళ రెండు రోజులకో 4 రోజులకో నెలలకో ఆ పని అవుతుంది. నమ్మకం ఉండాలి. మరి ఏ నమ్మకంతో నువ్వు బ్యాంక్ మేనేజర్కి కాగితం ఇచ్చావు? కనీసం దాంట్లో కొంతైనా మనం పరమాత్మ మీద పెట్టుకోవాలి కదా. ఒక సామాన్యమైనటువంటి కాగితం మీద, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మీద నీకు నమ్మకం ఉంది, ఆ నమ్మకంలో కాస్తైనా మనం పరమాత్మ మీద పెడితే అయినా మనకి ఖచ్చితంగా మనల్ని పురోభివృద్ధిలోకి తీసుకుని వెళ్తాడు అని చెప్తూ, అమ్మ ఓ సిగ్గులేనిదానా నువ్వు లేచిరా అని గోపికను లేపుతున్నారు. సరే ఎవర్రా లేచి నేను ఏం చెయ్యాలి అంటుంది. లేచి ఏం చెయ్యాలంటావేంటి, సెంగోడు చక్రమేందు తడక్కయ్యని పంగే కన్నానే పాడు. శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడిని, వాడి యొక్క కీర్తిని మనం పాడుకోవాలి. శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు, మరి వీళ్ళకి ఎలా తెలుసు కృష్ణుడికి శంఖము చక్రము ఉందని అంటేట, కృష్ణ పరమాత్మ పుట్టడమే చతుర్భుజమూర్తిగా పుట్టేట. తన భక్తులకి తన తల్లిదండ్రులకి మాత్రమే శంఖ చక్ర గదారుడే కనబడతాట. అంటే చతుర్భుజాలు కనబడతాయి. గోపికలకు కూడా చతుర్భుజాలు కనబడతాయి. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు చూసినా మామూలు బాలకుల్లాగానే ఉంటారు. అంటే తనని ప్రేమించే వాళ్ళకి మాత్రమే తన అసలు స్వరూపం కనబడుతుందిట. అందుకని కృష్ణ పరమాత్మని శంఖాన్ని చక్రాన్ని ధరించిన శంఖ చక్రధర అని చెప్పి కీర్తిస్తున్నారు. అలా కీర్తిద్దాము అంటూ ఇంతకు ముందు పాసరాల్లో చెప్పుకున్నాం. మనం శంఖం దేనికి సూచన అని చెప్పుకున్నాం, ప్రణవాక్షరం. ప్రణవం, శంఖం ఊదితే ఓంకారమే కదా మనకు వినిపిస్తుంది, అంటే ప్రణవాక్షరం. దాంట్లో ఉన్న పరమాత్మ దాంట్లోనే ఉన్నాడు. అది లేకుండా ఓంకారము పరమాత్మ వేరు కాదు. ఓంకారం ఉంటే పరమాత్మ ఉన్నట్టే, పరమాత్మ ఉంటే ఓంకారం ఉన్నట్టే. అది చెప్తారు. ఇంకా చక్రము కూడా, ఈ శంఖము చక్రము కూడా పరమాత్మ చేతుల్ని ఎప్పుడూ విడవకుండా ఉంటాయని చెప్పి ఈ గోపికలకి శంఖము చక్రము అంటే చాలా ఇష్టంట. ఈ శంఖ చక్రాలని పట్టుకునే తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు పరమాత్మ, ఈ శ్రీకృష్ణ పరమాత్మ అడవులకి ఈ గోవుల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మేతకు వెళ్ళిపోతాయి కదా, ఒక్కసారి శంఖం ఊదాడు అంటే ఎక్కడెక్కడ ఆవులన్నీ కూడా వచ్చేస్తాడు దగ్గరికి. అంటే మనం వెళ్ళిపోయే సమయం ఏందనమాట, ఇంటికి కృష్ణుడు పిలుస్తున్నాడు వెళ్ళాలి అన్న స్పృహతోటి. అలా అంటే మనం కూడా ఏం చేయాలి, ఆ శంఖధ్వని వింటా మనకి ఆలయానికి వెళ్ళే సమయం అయిపోయింది, వెంటనే ఆలయానికి పరిగెత్తాలి. ఆ శంఖధ్వని ఎక్కడి నుంచి వస్తుంది, మనలోనే ఉంటుంది, అనాహత దగ్గర నుంచి వస్తుంది. ఆ శంఖధ్వని మనం వినాలి. ఎప్పుడు నువ్వు నిశ్చలంగా మౌనంగా ధ్యానంతో కాసేపు నువ్వు కూర్చోగలిగితే, ఆ కూర్చున్న కాసేపు కూడా ఆ పరమాత్మనే ఊహించుకుంటూ పరమాత్మకు నువ్వు అన్ని ఉపచారాలు చేస్తున్నట్టుగా భావిస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా కొన్నాళ్ళకి నీలోంచి ఒక అనాహత ధ్వని వినపడుతుంది. అదే శంఖధ్వని. ఆ పుండరీకాక్షుని కీర్తిద్దామమ్మా మనందరము కూడా. ఓ పుండరీకాక్ష అంటూ కీర్తిద్దాం. ఎప్పుడైతే శంఖధ్వని విన్నారో దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే దూరంగా ఉన్న వాళ్ళని దగ్గర చేస్తుంది. దగ్గర చేయడమే కాదు, మనకు ఉన్నటువంటి విరోధుల్ని దూరం చేసేస్తుంది. మనల్ని పరమాత్మ దగ్గరికి చేరకుండా ఆపే శక్తులు కొన్ని ఉంటాయని నిన్న మొన్న చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళని నిరోధించి, ఆగు నాకు సమయం అయిపోయింది, అక్కడ దేవాలయంలో పిలిచేస్తారు, అమ్మో 6 అయిపోయింది, అక్కడ ఉపన్యాసం మొదలైపోతుంది, నేను వెళ్ళిపోవాలి అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం కదా. అలా దగ్గర చేస్తుందంటే శంఖధ్వని. అలా దగ్గర చేర్చడం వల్ల ఆ శంఖధ్వని మనకి ఎలా ఉపయోగపడుతుందిట,
వెంటనే ఎప్పుడైతే మనం పరమాత్మ యొక్క శంఖధ్వని వింటామో మన శరీర బడలికంతా తీరిపోయి అమ్మయ్య ఎంత మంచి మాటలు చెప్తున్నారు, మన మనసులో ఉన్నటువంటి బరువు కూడా పోయి తేలిక పడిపోతుందిట. ఎప్పుడు నువ్వు నీ అందమైన నోటితోటి, నీ మృదుమధురమైనటువంటి తెల్లటి పలువరస కలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి నోటితోటి ఒక్కసారి పరమాత్మని కీర్తించు. అలా కీర్తిస్తూ మేము వింటే మా మనసు తాపం చల్లారుతుంది. కాబట్టి ఓ శంఖధర, చక్రధర, ఆజానుబాహు, పొండరీకాక్ష అంటూ శ్రీకృష్ణ పరమాత్మ నామాలు నీతో పాటు మనందరము కలిసి కీర్తిద్దాం రా, లోపలికి రా. నువ్వు వస్తేనే మన గోష్ఠికి అంతటికి అలంకారము. ఇప్పటిదాకా మన గోష్ఠి అంతా కూడా శ్రీకృష్ణ విరహతాపంతో ఉంది. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి కృష్ణనామాన్ని పలికావా, ఆ విరహతాపం అంతా కూడా పోతుంది అని చెప్పి ఆ కీర్తిద్దాం రా అని చెప్తున్నారు. మన రోజు కూడా ఒక్కొక్క స్వామి గురించి చెప్పుకుంటున్నాం కదా, అలాగే మనం ఈరోజు కూడా ఒక ఆళ్వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఆళ్వారి పేరు ఏంటంటే, ఆయన ఎక్కడున్నారు, మండం గుడి అనేటటువంటి గ్రామంలో ఉన్నారు. ఆ గ్రామం ఎక్కడుంది, కావేరీ నదికి ఉత్తర తీరంలో ఉందన్నమాట. అక్కడ పాపం వీళ్ళ ఈ మండం గుడి అన్నటువంటి గ్రామంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన ఎంతటి బ్రాహ్మణోత్తముడు అంటే, ఆయన తనకి గనక కొడుకు పుడితే తనకు ఖచ్చితంగా విప్రుడు అయి ఉండాలి. విప్రుడు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరైతే వేదాధ్యయనం చేస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. వేదాధ్యయనం చేయకుండా బ్రాహ్మణ అని చెప్పుకుని ఇష్టం వచ్చినట్టుగా తిరిగేవాళ్ళు బ్రాహ్మణుడు కాదు అని చెప్పి నేను చెప్పడం కాదమ్మా, దీంట్లో మనకి గోదాదేవే చెప్పింది. కాబట్టి అలా స్వచ్ఛమైన బ్రాహ్మణుడిలాగా నేను నా పుత్రుడిని పెంచుతాను అని అనుకుని వెంటనే ఈయన ఏం చేశారు, అక్కడ మేల్కోట దగ్గర తిరునారాయణపురం లేకపోతే మేల్కోట అంటాం, కర్ణాటకలో ఉంటుంది. అక్కడ స్వామి సంపత్పుత్ర స్వామి అనమాట. ఆయన కనుక వేడుకుంటే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఇది ఆచారం. అక్కడికి వెళ్ళి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా తనకి పుత్ర సంతానం కావాలని చెప్పి కోరుకుని వచ్చారు. ఎప్పుడైతే పుత్ర సంతానం కావాలని చెప్పి కోరుకుని వచ్చారో వెంటనే వాళ్ళకి కొన్నాళ్ళు పోయాక చక్కగా పుత్రుడు పుట్టాడు. ఈయనకేంటి, కొడుకు పుడితే ఒక మంచి వేదం చెప్పేవాళ్ళుగా తయారు చేయాలని చెప్పి అనుకున్నారు కదా. అందుకని ఆ అర్థం వచ్చేలాగా ఆ కొడుక్కి మరి తిరునారాయణపురం అన్న పేరు, విప్రుడు అన్న పేరు రెండు కలిసి వచ్చేలాగా విప్రనారాయణ అని పేరు పెట్టారు. విప్రనారాయణ పేరు పెట్టి ఆయన పేరుకు తగ్గట్టుగానే వేదాధ్యయనము, మళ్ళీ పంచ సంస్కారాలు, ఒడుగు ఇలాంటివన్నీ ఏ వైదిక సంస్కారాలు అయితే చేస్తారో ఆ ప్రతి వాళ్ళు కూడా బ్రాహ్మణుల్లో అలాంటి వైదిక సంస్కారాలన్నీ చేశారు. తనకి చక్కగా వేదం నేర్పుతున్నారు, వేదం నేర్చుకుంటున్నాడు అన్ని రకాలుగా. క్రమక్రమంగా ఎప్పుడైతే పరమాత్మ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడో, పరమాత్మ గురించి ఎప్పుడు కూడా అదే ధ్యాసలో ఉన్నాడో, తనకి వెంటనే వైరాగ్యం వచ్చేసింది. చిన్నతనంలోనే వైరాగ్యం వచ్చి, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను పెళ్లి చేసుకోను, కనకాంగనం అంటే ఆడవాళ్ళ వెనకాల పడ్డం ఎందుకు, హాయిగా అదేదో భగవంతుడి నామస్మరణ చేసుకుంటే ఈ జీవితానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అని చెప్పి తల్లి తండ్రితో అనుమతి తీసుకుని నాకు ఇంక సంసారం అది వద్దు, నేను పెళ్లి చేసుకోను, నా మనస్సు శ్రీరంగం వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటోంది, కాబట్టి నేను శ్రీరంగం వెళ్ళిపోతాను, అక్కడే రంగాన్ని సేవించుకుంటూ నిత్య కైంకర్యం చేసుకుంటాను, ఆయన సేవ చేసుకుంటానని చెప్తే తల్లిదండ్రులు అనుమతిస్తారు వెళ్ళిన ఆయన అని. అలా అనుమతి ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే శ్రీరంగం వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి ఇదివరకు చూడండి మనకి విష్ణు చిత్తుల వారు ఎలాగైతే ఒక తులసి వనాన్ని తోటని ఏర్పరచుకుని చక్కగా తులసి మాలలు ఎలా కట్టారో అలా నేను కూడా కడతాను, ఆయన తరించాడు కదా, నేను కూడా అదే పని చేస్తానని అనుకుని అక్కడ శ్రీరంగంలో ఉన్న 7 ప్రాకారాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. మనకి తిరుమంగయ్యాల వారి కథలో చెప్పుకున్నాం, ఆయన దొంగతనాలు చేసి ఆ శ్రీరంగంలో 7 ప్రాకారాలు బాగు చేయించింది ఆయనే చెప్పుకున్నాం కదా. ఆ 7 ప్రాకారాలకి నమస్కారం చేసుకుని ఒక ప్రదక్షిణలాగా నమస్కారం చేసేసుకుని వచ్చి ఆ 7 ప్రాకారాలకి పక్కన కుడివైపు ఎక్కడో ఒక తోటలాగా ఖాళీ స్థలం ఉంటే అక్కడ చక్కగా తులసి వనము, పూల మొక్కలు అవన్నీ పెంచుకుంటూ నందనవనం, ఉద్యానవనం తయారు చేసేసారు ఆయన. నిత్యము కూడా ఆయనకి పని ఏంటి, వెంటనే కుండతోటి ఆ నీళ్లు పాదులు తవ్వడం, నీళ్లు పోయడం, పెంచడం, ఆ పుష్పమాలలు తీసుకెళ్ళడం, అక్కడ సమర్పించడం. మళ్ళీ ఈయనకి వేదం అది చదువుకున్నారు కాబట్టి కాస్త అంత భగవద్ధ్యానంలోనే, శ్రీరంగనాథుని యొక్క ధ్యానంలోనే, ఆయన యొక్క కైంకర్యంలోనే ఉండేవారు. పైగా అక్కడ ఎన్నో రకాలైన అంటే ఎవరికి దొరకని ఎన్నో రకాలైనటువంటి పూల మొక్కలు మంచి సువాసన వచ్చేవి. పరమాత్మకి దృష్టిలో పెట్టుకుని ఏరుకోరి సెలెక్ట్ చేసి మరీ తెచ్చుకున్నాడు అనమాట. సరే పెంచుకుంటూ ఉన్నారు.
ఈయనకి మరి భోజనం ఎలాగా? మరి ఇందాకే అనుకున్నాం కదా, భోజనం వీళ్ళు ఎలా తినాలి? నలుగురి ఇంట్లో భిక్ష అడిగి తెచ్చుకుని ఆ భిక్షను మాత్రమే భుజించాలి. అలా భిక్షను మాత్రమే భుజిస్తూ ఉన్నారు. ఇలా నెమ్మదిగా అయ్యింది. సరే, ఈ శ్రీరంగానికి కొంచెం దూరంలోనే కావేరికి అటేపు ఒడ్డున నిచులాపురము అని చెప్పి ఒక ఊరుంది. ఆ నిచులాపురంలో మహారాజు గారి పేరేంటంటే చోళభూపతి. ఆయనకి ఎంతసేపు కూడా సంగీతము, నాట్యము, కళ, సరస సంగీతము, రాజుగారి దర్బార్లో నాట్యమణులు ఉంటారు కదా, అవంటే ఎక్కువ ఇష్టం. అలా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఈయన రాజ్యంలోకి వచ్చి అలాగ నాట్యం చేసి మంచిగా కళ ప్రదర్శించి రాజుగారి నుంచి సన్మానాలు అందుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంత గొప్ప కళాపోషకుడు అనమాట ఆయన. సరే, ఒక ఒక ఆవిడ ఉంది కదంబపురము అని. కదంబపురము అన్నటువంటి ఒక ఊళ్ళో ఒక నాట్యగత్తె ఉంది. ఆ రోజుల్లో నాట్యం చేసే వాళ్ళకి పెద్ద సమాజంలో పెద్దగా చూపు ఉండేది కాదు కదా, వాళ్ళని ఒక రకంగా ప్రత్యేకంగా చూసేవారు. కాకపోతే ఆ దేవదేవి ఎంతటి అందగత్తె అంటే అప్సరసలను తలదన్నేటటువంటి అందగత్తె. ఆవిడ ఈ చోళభూపతి దగ్గరికి వచ్చింది, ఆస్థానంలోకి వచ్చి తన అందచందాలతోటి, నాట్యంతో, పాటలతోటి తన యొక్క హొయలన్నీ చూపించి మొత్తం అసలు ఇంతటి అందమైన ఆవిడ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నోరు వదిలేసి మరీ చూశారనమాట. అలాగే తన అందంతో ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ పడగొట్టేసింది రాజుగారిని కూడా. ఇంక రాజుగారు ఆవిడ అందానికి దాసోహం అయిపోయి ఏం చేశారు, మొత్తం చాలా ఎక్కువ కానుకలు ఇచ్చేసారు. ఎంతో ఎక్కువ, అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చే కానుకల కంటే కూడా 10 ఎక్కువ కానుకలు ఇచ్చారు. సత్కారాలు చేశారు. సత్కారాలు చేసేసరికి ఈవిడికి నా అంత అందగత్తె లేదు, నా అంత ధనవంతురాలు లేదు, నా అంత అందగత్తె లేదు, నేను మొత్తం చోళ రాజ్యంలో ఉన్నటువంటి చోళభూపతి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పడగొట్టేశాను, నా అంత అందగత్తె లేదని చెప్పి గర్వం వచ్చేసింది. సరే, ఇప్పుడు ఇక దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క చెల్లెలు ఇద్దరు వెళ్ళారు. దేవదేవి యొక్క అక్కగారు ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. అక్కడ అయిపోయాక తిరుగు ప్రదర్శనలో వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో మరి కార్లు, బస్సులు, రిక్షాలు లేవుగా, పల్లకీలో వెళ్ళేవారు. కాస్త డబ్బు దర్పం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పల్లకీ కట్టించుకునేవారు, వీళ్ళు పల్లకీలో కూర్చుండేవారు, బోయిలు మోసేవారు, వాళ్ళకి ఎంత అని చెప్పి ఇచ్చేసేవారు. అలాగా ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు పల్లకీలో కూర్చుంటే మోసుకుంటూ వెళ్తున్నారు. పల్లకీలో ప్రయాణం చేసినా కూడా మరి ఆవిడకి బడలిపోయిందిట. అందుకని చెప్పి ఒకసారి పల్లకీని కిందకి దింపండి, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాము, ఇలాగా ఎడతెగని ఈ యొక్క జర్నీ వల్ల నేను చాలా అలసిపోయాను అంటే బోయిలందరూ కూడా పల్లకీని దింపుతారు. పల్లకీని దింపంగానే వెంటనే కాసేపు చూడండి, గాలి మార్పు కోసం లేచి 4 అడుగులు వేస్తాం కదా, పల్లకీలోంచి అక్క చెల్లెళ్ళు ఇద్దరు దిగి 4 అడుగులు వేస్తూ ఉంటే ఈ మన విప్రనారాయణ ఉన్నటువంటి ఆ ఉద్యానవనం కనబడుతుంది. అలా చూసుకుంటూ లోపలికి వెళ్తే అబ్బాయి ఎంత బాగుంది ఉద్యానవనం, అసలు ఇలాంటి ఉద్యానవనం ఒకటి ఉందని కూడా నాకు తెలియదు, ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయా. ఆ ఉద్యానవనంలోకి వెళ్ళంగానే ఈవిడికి శారీరక బడలికంతా పోయినట్టుగా, మనసంతా హాయిగా, చూడండి బయట నుంచి వచ్చాక ఫ్యాన్ వేసుకుంటే హాయిగా అనిపిస్తుంది కదా, అలా అంత హాయిగా అనిపించింది ఈవిడికి, చాలా హాయిగా. సరే, వచ్చి ఇలా చూస్తూ ఉంటే అలా ఉద్యానవనం యొక్క అందాన్ని అంతా చూస్తూ వెళ్తుంటే దూరంగా తిరుపొండ్రాలు పెట్టుకుని, ఒక తెల్లటి బట్టలు కట్టుకుని, జంధ్యం వేసుకుని, గడ్డంతో ఒక కొండతోటి మొక్కలకి నీళ్లు పోస్తున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముని చూసింది. అంటే మన విప్రనారాయణ ఈవిడ కళ్ళల్లో పడ్డాడు. చూడంగానే గౌరవభావం కలిగిందండి. వెంటనే వెళ్ళి ఇలా చేతులు జోడించి నమస్కారం చేసింది. చూడలేదు, తను పంతం చేసుకుంటున్నాడు. అంటే ఎంత బ్రహ్మచారిగా ఉండేవాడంటే అసలు తను బుద్ధి పుట్టిరిగాక ఆడవాళ్ళు అన్న వైపు చూడలేదన్నమాట. ఆడవాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ వైపు చూసేవాడు కాదు, ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. తను ఎంతసేపు శ్రీరంగనాథుడు, తన పోల్తోట తప్ప ఇంకొకటి లేదు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసింది, తను ఏం పట్టించుకోలేదు. వినపడలేదేమో అనుకుని రెండోసారి మళ్ళీ వంగి నమస్కారం చేసింది. అయినా కూడా పలకలేదు. అసలు ఒక మనిషి తన దగ్గరికి వచ్చింది అన్న స్పృహే లేదు. వెంటనే ఈవిడికి అహంకారం వచ్చేసింది. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి అంటుంది, అక్క, ఇతను మగాడు కాదా, పిచ్చాడా, ఇదేంటి, నేనేమో అందంలో పందెం వేసి నా మీద అందరూ ఓడిపోయిన వాళ్ళే తప్పితే నా మీద గెలిచిన వాళ్ళు ఎవరో లేరు, అలాంటి ఇంత అందగత్తిని నేను ఎదురుగుండగా వచ్చి నమస్కరిస్తే నన్ను కూడా పట్టించకుండా ఇతడేంటి ఇలా ఉన్నాడు, ఏదో బబ్రాజమానం భజగోవిందంలా ఉన్నాడేంటి, ఏమి మరీ ఇంత ఇలాంటి వాడా, అది ఇది అంటే అప్పుడు అక్కగారు అంటుంది, నువ్వు అందరి మీద నీ చూపులు వలలేసి విసిరేసి నీ వశం చేసుకున్నావేమో, ఇతను అలాంటి వాడు కాదు, ఇతను శ్రీరంగనాథుడికి మాత్రమే భక్తుడు,
శ్రీరంగనాథుడిని తప్ప ఎవరిని తలవను కూడా తలవడు. నువ్వు ఇలాంటి వాడిని వశపరచుకోవడం అన్నది నీకు 1,00,000 వరహాలు ఇచ్చినా కూడా అతను ఇలాంటి పని ఎప్పుడు చేయడు, నీకు వశం కాడు అని చెప్తుంది. చెప్పేసరికి ఇవిడికి ఇగో హర్ట్ అయిందనమాట. ఫీలింగ్స్ హర్ట్ అయిపోయాయి. నా అంత అందగతిని వద్దునే మగాడు కూడా ఉన్నాడా? నేనే కావాలని కోరిస్తే కనీసం నా వైపు కూడా చూడ్డా అంటే నిన్ను కనీసం లక్ష్య పెట్టడు అని చెప్పి మళ్ళీ అంటుంది అక్క. చూడు, నాకు యవ్వనం ఉంది, ధనము కంట యవ్వనానికే ఎవరైనా ప్రాధాన్యత ఇస్తారు. నేను నా యవ్వనంతో ఖచ్చితంగా అతను నా వైపుకి తిప్పుకునే తీరుతాను. అంటే నువ్వు ముమ్మాటికి ఆ పని చేయలేవు. ఒకవేళ నువ్వు ఆ పని కనుక చేసినట్లయితే 6 నెలలు నేను నీకు ఊడిగం చేస్తాను అని అక్కగారు ప్రతిజ్ఞ చేస్తారు. చేస్తే అది నేను చేయగలిగితే, నిన్ను నేను ఓడించగలిగితే, నేను ఓడించలేకపోతే నేను కూడా నీకు ఊడిగం చేస్తాను. ఒకరికొకళ్ళు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మధ్యలో నలిగిపోయింది విప్పన్నారాయణుడు. ఆయన వానాన ఆయన ఏదో మొక్కలకి నీళ్లు పోసుకుంటుంటే ఆయన పోసుకొనివ్వకుండా చేసి ఆయన మీద వీళ్ళిద్దరు పందెం కడతారు. నువ్వు గెలిస్తే నేను నీకు ఊడిగం చేస్తాను, నువ్వు గెలిస్తే నేను నీకు ఊడిగం చేస్తానని చెప్పి అక్క చెల్లెలు ఇద్దరు వాదులాడుకుంటారు. సరే అంటే సరే, పందెం అంటే పందెం వేసుకున్నారు. ఈ పిచ్చి బ్రాహ్మణుడికి అవేం తెలియదు. మొక్కలకి నీళ్లు పోసుకుంటున్నాడు, రంగడి దగ్గరికి వెళ్తున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు. వెంటనే ఈ దేవదేవి ఏం చేసింది, అనుకున్నదే తడవగా మంచి నటనా చాతుర్యం గలది, ఎలాగైనా నటించగలదు. వెంటనే తన ఆభరణాలు వస్త్రాలు అన్నీ తీసేసి మూట కట్టేసి అక్కగారికి ఇచ్చి, నువ్వు జాగ్రత్తగా పలకీలు అవన్నీ తీసుకుని వెళ్ళిపో, నేను ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి కాషాయ వస్త్రాలు వేసుకుని మెళ్ళలో తులసిమాల వేసేసుకుని యోగినిలాగా తయారైపోయి తిరునామం కూడా పెట్టేసుకుని, దానికంటే ముందు కావేరీ నదిలో స్నానం చేసి వచ్చిందిలేండి. కావేరీ నదిలో స్నానం చేసి వచ్చి కాషాయ వస్త్రాలు కట్టుకుని తిరునామం పెట్టుకుని తులసిమాల వేసుకుని మహాయోగినిలాగా వైరాగ్యం ఉట్టిపడేటటువంటి నటనా చాతుర్యం కలిగినటువంటి దేవదేవి కదా వెళ్ళింది. వెళ్ళి ఈసారి ఇంకాస్త గట్టిగా ఆ స్వామిని అంటే విప్రనారాయణని ప్రార్థించింది. ప్రార్థిస్తే స్వామి స్వామి అని పిలుస్తుంది. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని అప్పుడు చూశాడు. ఎందుకు వచ్చావంటే వెంటనే ఆవిడ భక్తి నటిస్తూ, భక్తి లేదు భక్తి నటిస్తూ తలంచి ఇలా 2 చేతులు పెట్టుకుని అంటుంది, ఒక్కసారి నా మాట వినండి. పూర్వజన్మ కర్మవశాత్తున నేను ఫలానా కులంలో పుట్టాను, నన్ను అందుకనే నేను బయటికి వెళ్తే అందరూ కూడా నన్ను చీ అంటున్నారు, నన్ను చూస్తేనే పాపం చుట్టుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు, ఇలాంటి వృత్తితోనే నేను జీవిస్తూ ఉన్నట్లయితే నీకు పుట్టగతులు కూడా ఉండవని చెప్తున్నారు. కాబట్టి నేను భగవంతుని సేవ చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా పరమభక్తుల్లా ఉంటున్నారు. మిమ్మల్ని కనుక చూసుకుంటూ మీ సేవ చేసుకుంటూ మీరు ఏ పని చెప్తే ఆ పని, ఏ భగవత్ కైంకర్యం చెప్తే ఆ భగవత్ కైంకర్యాన్ని నేను చేస్తాను, నేను మిమ్మల్ని ఏమీ కష్టపెట్టను అని చెప్తుంది. కష్టపెట్టను. మీరు బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళినప్పుడు నేను చక్కగా ఈ అంగడంతా కూడా ఊడ్చేసి ముగ్గులు వేస్తాను, ముగ్గులు వేసి మొక్కలకి పాదులు తవ్వడం, నీళ్లు పోయడం అలాంటివన్నీ చేస్తాను. బయట దొరికేటటువంటి కందమూలాలు, ఆకులు, అలములు తింటాను. ఒకవేళ మీరు ఏదైనా దయతెలిచి మీరు తినగా మిగిలింది ఏదైనా పెడితే అది తింటాను తప్పితే ఏమీ బయట పడను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఓ మూల ఎక్కడో ఉంటాను నేను అని చెప్తాడు. పాపం ఇలా ఒక ఆడకూతురు దగ్గరికి వచ్చి అడిగింది. అంతే, ఏం చేశాడు, పోనీలే సరేలే అయితే ఇక్కడే ఉండు అని చెప్పి అంటాడు. తను పంతం చేసుకుంటున్నాడు, ఏం పట్టించుకోడు ఈవిడ్ని. ఈవిడి పని ఈవిడేంటి పరమ నిష్ఠాగరిష్ఠురాలైనటువంటి భక్తురాల్లాగా నటిస్తూ ఈవిడ ప్రతిరోజు కూడా ఈవిడ ఏ సేవలైతే ఒప్పుకుందో ఆ సేవలన్నీ చేస్తూ ఉంటుంది. విప్రనారాయణ ఏ పని చెప్పినా, ఏ భగవత్ కైంకర్యం, భగవంతుని పనే చెప్తాడు ఆయన, ఇంకేముంటాయి ఆయన దగ్గర పనులేవి, ఆ పనులన్నీ చేస్తూ కాలం వెలిపించాడు. ఆయన ఏం మారలా, ఆయన ఎప్పటిలాగానే ఉన్నాడు. కానీ ఈవిళ్ళలో మార్పు కలిగింది. ఈవిళ్ళ ఎలాగా, ఆవిడ నిజంగా నటించడానికే వచ్చి దొంగ నటన చేస్తోంది, దొంగ భక్తి చూపించినప్పటికీ కూడా రోజు కావేరీ నదిలో స్నానం చేయడం వల్ల, రోజు కూడా భగవత్ కైంకర్యపరమైనటువంటి పనులన్నీ చేయడం వల్ల నెమ్మదిగా ఆవిడలో ఉన్నటువంటి చెడు వాసనలన్నీ పోవడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా ఆ విప్రనారాయణుడు తినగా మిగిలినటువంటి ఆ భుక్త శేషాన్ని తినడం వల్ల, ప్రసాదంగా పుచ్చుకోవడం వల్ల తనలో కుసంస్కారాలన్నీ పోయి నిజంగానే భక్తి నటించవలసిన అవసరం లేకుండా నిజమైన భక్తి ఇవిడ మనసులో ఉదయించింది. నిజమైన భక్తి ఉదయించి నిజంగా భక్తి పర్రాలైపోయి ఇదివరకు నటన కోసం చేసేది ఆ పనులన్నీ ఇప్పుడు నిజంగా భక్తి పూర్వకంగా శ్రద్ధ భక్తితో ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. సరే, ఇంకా ఏంటి 6 నెలలు అయిపోతుంది. అప్పుడే 6 నెలలు అయిపోతున్నా కూడా ఈ మహానుభావుడు ఒలకడో పలకడో తిన్న తన వల్ల వేసుకుంటాను శపథం చేసింది కదా, ఆ శపథం మాత్రం గుర్తుండండి. మనసులో కుసంస్కారాలు పోయినా తన అక్క దగ్గర శపథం నిలబెట్టుకోవాలి అన్న వాసన మాత్రం ఉండిపోయింది ఆవిడ. ఇక రంగరంగా నువ్వే కాపాడాలి, భగవంతుడికి మొరపెట్టుకుంది. నేను ఎలాగన్నా నా శపథాన్ని నెరవేర్చుకోవాలి, ఇతనేమో నాకు లొంగట్లేదు, లొంగేలా నువ్వే చెయ్యాలి అంటూ
రకరకాలుగా ప్రార్థించింది. మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, బోరున వర్షం రావడం అలాంటి సీన్లన్నీ చూస్తుంటాం కదా. ఒక రోజు ఏమైందంటే ఈ వర్షాకాలంలో వర్షాలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు పట్టించుకోలేదు. తను తిందా, తాగిందా, పడుకుందా, వెళ్తోందా, కూర్చుందా, ఏమీ పట్టించుకోండి. వాడు వర్షం వస్తుంటే పాపం వర్షం వస్తుంది, పైన ఏమో ఆచ్ఛాదన కూడా లేదు, తడిసిపోతుందేమో పాపం ఇన్నాళ్ళు పెట్టి 6 నెలలు పెట్టి తన దగ్గర పనిచేస్తుంది కదా, కనీసం ఒక్కసారైనా మానవత్వం చూపాలి కదా, భ్రష్టు పట్టుకోవడానికి అనమాట. ఆ మానవత్వం చూపించు. సరే నువ్వు వచ్చి లోపల కూర్చో అంటే, లోపల కూర్చోవాలి కదా, మీ పాదాల దగ్గరే కూర్చుంటానని చెప్పి పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతూ నెమ్మదిగా బుట్టలో వేసేస్తుంది. అంటే మనం ఇంద్రియాలని ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నామా మనల్ని తీసుకెళ్ళి బురదలోకి లాగేస్తాయి. అంత చూడండి, ఎంతో భక్తుడయ్యుండి ఎంతో జాగ్రత్త పరుడైనటువంటి వాడికే, ఆయనకే ఇంద్రియ నిగ్రహంలో ఓడిపోయాడు ఆయన. అలాంటప్పుడు మనం ఇంకెంత శ్రద్ధగా ఉండాలి, మనం ఇంకెంత దీక్షగా ఉండాలి. అది ఏ ఇంద్రియమైనా కానివ్వండి, మనకున్న కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏదైనా కావచ్చు, పక్కకి వెళ్ళిందా, దాని మీద మనకి పట్టు సడలిపోయిందా, నిగ్రహం వదిలేసామా, అది ఖచ్చితంగా మనల్ని అధోగతి పాలే చేస్తుంది. ఇతను ఈ యొక్క దేవదేవికి వసుడైపోయి తను మొత్తం రంగని సేవ కూడా మానేసి దేవదేవి సేవ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా దేవదేవితోనే కాలక్షేపం. ఇంకా ఇప్పటిదాకా తను చూడనటువంటి ఆనందాలన్నీ కూడా దేవదేవితో పొందడం మొదలుపెట్టాడు. ఇంకా దేవదేవికి ఏంటి, తను గెలిచేసింది కదా, ఏ యవ్వనమైతే చూపించి ఫలానా వాడిని నేను లొంగ తీసుకుంటానని చెప్పి అక్కగారి దగ్గర శపథం చేసిందో ఆ శపథం నెరవేరిపోయింది. తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోతే ఇతను ఆవిడ కూడా భక్తురాలు అయిపోయిందని చెప్పుకున్నాం కదా. భక్తురాలు అవడమే కాదండి, ఆవిడ మనసులో వేరే పరపురుషుని రానివ్వలేదు. ఆ రోజు నుంచి ఈ విప్రనారాయణుడే శ్రీరంగనాథుడిగా భావించి ఆయన్ని మాత్రమే తలుచుకుంది తప్పితే వేరే పరపురుషుడి జోలికి వెళ్ళనంత మంచి ఆవిడిగా మారిపోయింది ఆవిడ. అందుకని విప్రనారాయణ్ణి వదిలి ఆవిడ ఉండలేదు, ఆవిడ్ని వదిలి విప్రనారాయణ్ణి ఉండలేడు. కానీ తన శపథం ఎప్పుడైతే తీరిపోయిందో మరి తల్లిగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నెమ్మదిగా తల్లిగారి దగ్గరికి వెళ్ళిపోతే ఆవిడ వెనకాల ఈయన కూడా బయలుదేరాడు. ఆవిడ ఉన్నటువంటి కరంబపురం అనేటువంటి ఊరికి వెళ్ళిపోతే తల్లికి డబ్బాస్ ఎక్కువ. ఎన్నాళ్ళు ఉంటావు అతనితోటి, ఆ బ్రాహ్మణ దగ్గర ఏమీ లేవు, ఏముంది ఆ బ్రాహ్మణ దగ్గర డబ్బులా ఏమన్నా, మన వృత్తి ఏంటి, మనకు డబ్బులు కావాలి కదా, డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరన్నా పట్టుకో తప్పితే వదిలంటే ఖరాఖండిగా చెప్పేసింది. ఆయన సాక్షాత్తు నాకు శ్రీరంగనాథుడితో సమానమే, నేను పరపురుషుని జోలికి మాత్రం వెళ్ళను అని వెంటనే దేవదేవి అంగీకరించలేదు. వెంటనే అలా చెప్పేసింది తల్లిగారితో, కానీ ఒప్పుకోలేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందంటే ఇతన్ని బయటికి గెంటేస్తుంది తల్లి. బయటికి గెంటేసి కూతుర్ని లోపల పెట్టి తాళం వేసేస్తుంది. ఇంకా దేవదేవితో ఉండి పిచ్చివాడైపోతాడు అనమాట. దేవదేవి కనబడకుండా ఉంటే తన ప్రాణాలైపోతాయేమో అన్నట్టుగా విప్రనారాయణ కలవకపోతే నా ప్రాణాలైపోతాయేమో అన్నట్టుగా ఆవిడ అలా పిచ్చివాళ్ళు అయిపోతారు. ఈ జగన్నాటకం అంతా పైనుండి నడిపిస్తున్నాడు ఆయన. అమ్మవారు ఊరుకోదుగా, తన భక్తులు ఇలా అయిపోతుంటే ఇంకా చాలండి బాబా ఆయన్ని అలా అన్నావు, తను ఇంత భక్తుడు, ఇంత మీకు ఇష్టడు కదా, ఆయన్ని అలా వదిలేశారేంటి, ఏదో ఒక దారి చుట్టూ పుణ్యం కట్టుకోండి అంటుంది అమ్మవారు. వెంటనే అక్కడ ఒక చిన్న నాటకం చేస్తాడు. విప్రనారాయణుడు ఈ దేవదేవి విడిపోయారు కదా, ఈ లోపల అక్కడ శ్రీరంగనాథుడి దగ్గర ఒక బంగారు పాత్ర మాయమైపోతుంది. అది కూడా ఎలా మాయమైపోతుందంటే, ఒకసారి తలుపు కొడతాడు దేవదేవి దగ్గరికి. దేవదేవి తలుపు కొడితే తల్లి తీస్తుంది తలుపు. నువ్వు మా ఇంటికి రావద్దు, నీ దగ్గర డబ్బు డస్తం ఏమీ లేదు కదా, నువ్వు డబ్బు పట్టుకొస్తేనే నేను తలుపు తీస్తాను, నా కూతురు వచ్చి నీతో మాట్లాడుతుంది అని చెప్తుంది తల్లి. డబ్బు కావాలంటే ఎట్లాగా, వెనక్కి నిరాశగా వస్తుంటే ఒక కుర్రాడు వెండి బంగారు పాత్ర తీసుకొచ్చి ఇచ్చి, ఇదిగో నాకు ఇది దొరికింది, నువ్వేం చేస్తావంటే ఈ వెండి బంగారు పాత్ర చూపించి నువ్వు దేవదేవి దగ్గరికి హాయిగా వెళ్ళొచ్చు అని చెప్తాడు ఆ కుర్రాడు. ఇదేదో బాగుంది, భగవద్వశంతో ఇది బాగానే వచ్చిందని చెప్పి ఆ వెండి బంగారు పాత్ర తీసుకెళ్లి తలుపు కొడతాడు. తలుపు కొట్టంగానే తల్లి తలుపు తీస్తుంది, లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పొద్దున్న అర్చన చేద్దాం అని చెప్పి తలుపు తీస్తుంటే పంచపాత్రలో ఒక పాత్ర కనబడదు. ఈ పంచపాత్రలో పాత్ర కనబడకపోతే ఎవరిని ఎక్కువ అనుమానిస్తారు, అక్కడ నాకు కాపలా కాసేవాళ్ళనే కదా. ఆ కాపలా కాసే వాళ్ళందరినీ కూడా చితకబోతున్నారు. రాజుగారు చితకబోతున్నారు, పంచపాత్ర ఏమైపోయింది, బంగారపు పంచపాత్ర ఏమైపోయింది, మాకు తెలియదు మొర్రో అంటారు. ఆ దెబ్బలు తినే వాళ్ళల్లో ఒకడు దేవదేవి ఇంట్లో పనిచేసే ఆవిడ భర్త. ఆవిడకి ఇంట్లో బంగారు పాత్ర తోమింది, ఆవిడ చూసింది.
ఎందుకు కొడుతున్నారు అంటే ఇది విషయం అంటే వెంటనే చెప్తుంది, నేను ఇది ఆ దేవదేవి ఇంట్లో చూసిన బంగారు పాత్ర అని. వెంటనే భటులందరూ కూడా దేవదేవి దగ్గరికి వెళ్తారు. దేవదేవి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఫలానా విప్రనారాయణ ఇచ్చాడు, మాది కాదు అని చెప్తారు. ఇంతగా విప్రనారాయణకి ఎవరు ఇచ్చారు? పరమాత్మే తీసుకొచ్చి ఇచ్చాడు. మరి ఈయన్ని ఈ భ్రష్టు పట్టిపోతున్నటువంటి ఆయన మళ్ళీ తిరిగి దైవ సాన్నిధ్యానికి చేర్చాలి కదా, మరి దానికి ఎంతో కొంత జగన్నాటకం కావాలి కదా. అందుకని చెప్పి ఈ నాటకం అంతా నడిపించాడు. విప్రనారాయణ అంటే నాకెక్కడిది, ఫలానా ఆయన నాకు తీసుకొచ్చి ఇచ్చాడు అంటే వినరే, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా జైల్లో వేసేస్తారు, హింసిస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి నెమ్మదిగా జ్ఞానోదయం అవుతుంది. ఆ జైల్లోకి వెళ్ళాక కూర్చుని ఎక్కడ శ్రీరంగనాథుడు ఇలా చేశానేంటి, నేను ఇంత నిష్ఠతోటి ఇంత నిగ్రహంతో ఉన్న నేను ఒక దేవదేవికి వసుడైపోయానా, నేను ఇలా అయిపోయినా, నా జీవితం ఇలా అయిపోయిందా, నా రంగడికి పూలమాలలు అర్పించుకుంటూ ఎంతో నిష్ఠగా ఉన్నాను, ఏం నా బతుకు, నాకు ఈ శాస్త్ర తగిన శాస్తే, నాకు ఇలా జరిగి తీరవలసిందే, నన్ను ఇంకా 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 కొట్టవలసిందే, నాకు బుద్ధి వచ్చేదాకా వీళ్ళ చేత నేను చెప్పు దెబ్బలు తింటూ ఉండవలసిందే అని ఆయనకు ఆయనే శిక్ష విధించుకుంటారనమాట. అలా నాకు ఖచ్చితమైన శిక్ష రంగనాథుడే చేశాడు అని చెప్పి రంగనాథుడిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో ఉడికిపోతున్నాడు అనమాట. అక్కడ పశ్చాత్తాపం దహించేస్తోంది అతన్ని. ఎలాగన్నా సరే నేను నాకు ఇలా ఇలా చేసినటువంటి పాపం ఎంతో మంది భక్తుల యొక్క పాద ధూళి శిరస్సును చల్లుకుంటేనే కానీ నా పాపాలకు నిష్కృతే లేదు. పాదధూళి, అందరి పాదధూళి నెత్తిన చల్లుకుంటే గాని పాపాలకు నిష్కృతి లేదు. అలాంటి ఘోరమైన శిక్ష వేసుకుంటారనమాట. వేసుకుంటే వెంటనే ఈ రాజుగారి కల్లోకి స్వామి కనిపించి, ఏం పర్వాలేదు, ఇతను మాత్రం దొంగ కాదు, అతనికి నేనే ఇచ్చాను, ఆ బంగారు పాత్ర ఇచ్చింది ఎవరో కాదు నేనే అని చెప్పి అతనిని విడుదల చేసేయండి అని చెప్తారు. అలాగే పరమాత్మ విప్రనారాయణుడికి కూడా కనిపించి, విప్రనారాయణ నువ్వు దోషివి కాదు, ఇదంతా నేనే చేయించాను, నీకు ఇంద్రియ నిగ్రహంతో ఉండడం ఎట్లాగా చెప్పాలి, నీ పూర్వజన్మ కర్మ కూడా ఉంది దీంట్లో, కాస్త ఆ కర్మవశాత్తు నీకు ఇలా చిక్కుకోవాల్సి వచ్చింది, ఇక నుంచి అయినా సరే నువ్వు ఉండాలంటే స్వామి మీరు నాకు శిక్ష విధించి తీరవలసిందే అంటాడు. ఏం లేదు, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా చాలు అంటే, కాదు, నేను భక్తుల యొక్క పాద రేణువులను తల మీద దాల్చుకుంటాను అని చెప్పి ప్రతి భక్తుల యొక్క కాళ్ళు కడగడం, ఆ యొక్క శ్రీపాదతీర్థం నెత్తి మీద జల్లుకోవడం అలా చేసేవారు. అంటే భక్తాంఘ్రి రేణు అని, అంఘ్రి అంటే పాదాలు, రేణువు అంటే పాద రేణువులు, అది తల మీద దాల్చాడు కాబట్టి ఈయనకి భక్తాంఘ్రి రేణు అని కూడా పేరు. తొండరడి పొడి అంటే కాళ్ళ పాదధూళిని నెత్తిన దాల్చిన వాడా అని పేరు అనమాట. మరి ఈవిడేమైంది, ఈ దేవదేవి కూడా విరక్తి వచ్చేసింది. ఇవన్నీ చూసి నిజమైన భక్తురాలి కింద మారిపోయి ఆవిడ కూడా తన దగ్గర ఉన్నటువంటి మొత్తం ధనము ధాన్యము మొత్తం అంతా కూడా అందరికీ పంచిపెట్టేసింది. పూచిక పుల్ల కూడా లేకుండా ఆ శ్రీరంగనాథుని యొక్క సేవకి నిజమైన సేవకురాలుగా అక్కడికి వచ్చేసి చీపిరి పట్టుకుని శ్రీరంగం అంతా ఓడవడం, శ్రీరంగనాథుని సేవ చేసుకోవడం, ఒక పని మనిషి లాగా భక్తితో సేవ చేసుకుంటూ అలా తన జన్మని పునీతం చేసుకుంది దేవదేవి. అటు దేవదేవి తరించిపోయింది. ముఖ్యంగా ఈ తొండరడుప్పడి ఆళ్వారు ఆయన తరించడమే కాకుండా ఒక భక్తురాల్ని కూడా తరింపచేశారు. ఇది అందుచేత ఈ మొత్తం ఆయన ఏమనుకున్నారంటే, నా దేహము పైనే కాదు లోపల కూడా మలినమైపోయింది, ఈ మలినం అంతా పోవాలి అంటే భక్తుల యొక్క శ్రీపాద తీర్థం, అంటే వాళ్ళు కాళ్ళు కడిగగా వచ్చిన తీర్థాన్ని శ్రీపాద తీర్థం అంటే అది. భగవంతుని యొక్క శ్రీపాద తీర్థం అంటే భగవంతుని యొక్క అభిషేక జలాన్నే కదా తీసుకుంటాం. అలాగే భక్తుల యొక్క పాదాలు కడిగినటువంటి నీళ్ళని నెత్తింజల్లుకోవడం, దాన్ని లోపలికి పుచ్చుకోవడం, దానివల్లే నా పాపానికి నిష్కృతి అని చెప్పి ఆయన భక్తులందరి యొక్క పాదధూళిని శిరస్సున ధరించారనమాట. అదే నాకు ప్రాయశ్చిత్తము అని చెప్పి అలా సేవించారు. ఈ రకంగా ఆయన త్వమేవ మత్వా పరవాసుదేవం రంగేశ్యం రాజు అదహరణీయం ప్రాభోధికం యోకృత సూక్తిమాలం భక్తాంగ్రిరేణం భగవంతమీడే అంటారు. మనకి తిరుప్పావై చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు కూడా చదువుతాం. దాంట్లో భూతం సరస్స మహదాహ్య భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహన్ భక్తాంగ్రిరేణు భగవంతమీడే అంటూ మనకి ఒక శ్లోకం కూడా వస్తుంది తిరుప్పావైలో. ఆ శ్లోకంలో ఉన్నటువంటి 12 మంది ఆళ్వార్లు, 12 అంటే తర్వాత మధుర కవి ఆళ్వారిని ఆండాల తల్లిని కూడా చేర్చారు. మామూలుగా చెప్పాలి అంటే 10 మంది ఆళ్వార్లే. దాంట్లో ఈ రోజు మనం తొండరడుప్పడి ఆళ్వారిని మనం
ఆయన గురించి తెలుసుకుందాం. ఆ గోపబాలికను మనం ఈరోజు లేపాం అనమాట. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం, తొండరడిప్పడి ఆళ్వార్ దివ్య తిరువడిகளే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.